వార్త వచ్చేసింది. సో ఎట్టకేలకు వైఎస్ఆర్ చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, సో ఇన్పుట్ సబ్సిడీ పథకాలపై శుభవార్త అయితే వచ్చేసింది. సో ఏదైతే మనం చెప్పుకున్నామో చేయూత, అదేవిధంగా ఈ పథకాలకు సంబంధించి హైకోర్టుని అయితే ఆశ్రయించారని, కోర్టులో విచారణ అయితే జరిగిందని కూడా మనం చెప్పుకున్నాం నిన్న. సో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. ఒక్కరోజు నిధుల పంపిణీకి హైకోర్టు అనుమతి. జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. నేడు ఒక్కరోజు నిధుల విడుదలకు వెసులుబాటు కల్పించిన హైకోర్టు రేపటి నుంచి 13వ తేదీ వరకు కూడా నిధులు పంపిణీ చేయొద్దని కూడా స్పష్టం చేసింది. అంటే ఇందులో నేతల జోక్యం ఉండొద్దని కూడా, ప్రచారం చేయొద్దని కూడా ఆదేశించింది. దీంతో నేడు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 పథకాలకు సంబంధించి చేయూత డబ్బులు కావచ్చు, ఆసరా డబ్బులు కావచ్చు, విద్యా దీవెన డబ్బులు కావచ్చు, ఈబీసీ నేస్తం డబ్బులు కావచ్చు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు అయితే జమ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడే మనకి హైకోర్టు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పేసింది. ఈ రోజే డబ్బులు అయితే విడుదలవుతాయి. ఇది మనకి బ్రేకింగ్ న్యూస్. ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో